ఆ సినిమాకి ప్రమోషన్స్ బాగానే కలిసొచ్చాయి. మరి రిలీజో? మొబైల్ మసాలా వారి 3 ముక్కల్లో చెప్పాలంటేలో మిత్రమండలి గురించి తెలుసుకోవాలి. హాస్య ప్రధానమైన పాత్రలకు పెట్టింది పేరైనటువంటి ప్రియదర్శి, విష్ణు, రాగ్ మయూర్, నిహారిక వీళ్ళందరూ కలిసి మిత్రమండలి అంటూ మన ముందుకొచ్చారు. ఇంతకీ వినోదాన్ని పంచారా, అందించారా, విజయాన్ని అందుకున్నారా? తెలుసుకోవాలంటే ముందుగా మొదటి మాట. తెలుగులో ఈ మధ్య బడ్డీ కామెడీ సినిమాలకి మంచి ఆదరణ దక్కుతుందని చెప్పాలి. ఒక ఫ్రెండ్స్ బ్యాచ్, వాళ్ళ మధ్య అల్లరి, అమాయకత్వం, సరదాల నేపథ్యంలో ఆ సన్నివేశాల్ని అల్లుకుంటూ నవ్వించేటువంటి ప్రయత్నాలు బాగానే జరుగుతున్నాయి. జాతిరత్నాలు మొదలుకొని లిటిల్ హార్ట్స్ వరకు చాలా సినిమాలు బడ్డీ కామెడీతో విజయాల్ని అందుకున్నాయి. కథ కంటే సందర్భోచితంగా పండేటువంటి కామెడీనే బలంగా రూపొందించబడ్డటువంటి సినిమాలన్నమాట. మరి ఆ స్థాయిలో ఒక కల్పితమైన ఊరు, పాత్రలు, సోషల్ సెటైర్కి తగినటువంటి అంశం, అందులో 1-2 మూమెంట్స్ తప్ప సినిమా అంతా బలవంతంగా నవ్వించాలనే ప్రయత్నం చేసినట్టుగానే కనిపిస్తుంది. నెంబర్ 2, ప్రియదర్శి, రాగ్ మయూర్, విష్ణు వీళ్ళందరూ కూడా ఎవరికి వాళ్ళు మంచి నటులు. వీళ్ళ కామెడీ టైమింగ్ ఎలాంటిదో మన అందరికీ తెలుసు, చాలా సినిమాల్లో చూసేసాం. కానీ ఇందులో ఏమాత్రం అంత ప్రభావం చూపించలేదన్నమాట. ముఖ్యంగా హీరోయిన్ నిహారిక కూడా పెద్దగా ప్రభావం చూపించలేదు. బ్రహ్మానందం గారు ఒక పాటలో మెరుస్తారు. అండ్ సాంకేతికంగా ఓకే అనుకున్న డైరెక్టర్ విజయేందర్ రచనలో కానీ మేకింగ్లో కానీ పెద్దగా ఇంపాక్ట్ కనిపించకపోవటం ఇక్కడ మాట్లాడుకోవాల్సింది. సో ఫైనలీ మూడో మాట చెప్పాలంటే సెకండ్ హాఫ్లోని కొన్ని సీన్లు సత్య గారి కామెడీ తప్ప కథ పెద్దగా ఆకట్టుకోదు, హాస్యం కూడా పెద్దగా ఉండదు. సో అక్కడక్కడ కొన్ని నవ్వులకే ఈ మిత్రమండలి పరిమితం అయిపోయింది అని చెప్పాలి. ఆర్జే సునీత రేటింగ్ 2 స్టార్స్.